జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం భగవంతునికి ప్రతిరోజు చేసే షోడశోపచారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రతిరోజు ఆలయాల్లోనూ గృహంలోనూ కూడా భగవంతునికి షోడశోపచారాలతో పూజ చేస్తాము. మనం ఏ పూజ ఏ వ్రతం చేసినా కూడా షోడశోపచారాలు తప్పనిసరి. షోడశ అనగా 16, ఉపచారాలు అనగా సేవలు. ఇప్పుడు ఈ 16 సేవల గురించి వివరంగా తెలుసుకుందాం. షోడశోపచారాలలో మొదటిది ఆవాహనం. మన ఇష్టదైవాన్ని ధ్యాన శ్లోకంతో స్తుతిస్తూ స్వామిని నామంతో కీర్తించి మనం చేసే పూజ స్వీకరించమని ప్రతిమను కానీ చిత్రపటంలో కానీ స్వామిని ఆహ్వానించడమే ఆవాహనం. భగవంతుడు భక్తికి సదా సంతుష్టుడవుతాడు. ఎలాగైతే మనం ఎండుకట్టెతో నిప్పును రాజేయడానికి మధిస్తామో అదేవిధంగా ధ్యానం అనే మథనం చేత భగవంతుణ్ణి ఆవాహనం చేయాలి. రెండవ ఉపచారం ఆసనం. స్వామివారిని ఆవాహనం చేసిన తరువాత ఆసనంను సమర్పించాలి. పూజ స్వీకరించమని భక్తితో ప్రార్థించాలి. మూడవది పాద్యం సమర్పించడం. పాద్యం అనగా పాదములను ప్రక్షాళన చేయడం. పాదములను ప్రక్షాళన చేయడానికి తీర్థమును ఒక పాత్రలో తీసుకొని పాదములు కడిగినట్లుగా నీటిని ఇంకొక పాత్రలోకి పోయాలి. అర్ఘ్యం. హస్తముల శుద్ధికి నీటిని సమర్పించాలి. ఆచమనం. స్వామి స్వీకరించుటకు నీరు సమర్పించాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అన్ని మంత్రాలు చదవాలి. స్నానం లేదా అభిషేకం చేయించాలి. వస్త్రముతో స్వామిని అలంకరించాలి. 8 ఉపవీతం. స్వామికి యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. అమ్మవారికైతే పుష్పాలను సమర్పించాలి. 9 భూషణం. స్వామివారికి లేదా అమ్మవారికి ఆభరణాలను సమర్పించాలి. 10 పుష్పము. స్వామివారిని పుష్పాలతో పూజించాలి. 11 గంధమును సమర్పించాలి. 12 ధూపం. అగరత్తు లేదా సాంబ్రాణి ధూపంను వేయాలి. 13 దీపం. ఆవు నేతితో దీపారాధన చేయాలి. 14 నైవేద్యం. పండ్లు కానీ పాలు కానీ లేదు భగవంతుని కొరకు చేసిన ప్రసాదాన్ని భక్తితో సమర్పించడమే నైవేద్యం. 15 ముఖవాసం. నైవేద్యం తర్వాత తాంబూలం సమర్పించి స్వామికి కర్పూరంతో హారతి ఇచ్చి దిష్టి తీయాలి. 16 ప్రణామము ప్రదక్షిణ. హారతి ఇచ్చిన తర్వాత మనం చేసే ఉపచారాల్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని ప్రణామములు చెప్పి ప్రదక్షిణం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు మన గృహంలో ఇష్టదైవానికి ఈ 16 ఉపచారాలతో పూజ చేయడం ద్వారా మనకు విశేష ఫలితాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.